మా తోట. ఇదే రీసెంట్గా అయితే కొన్నాం. నిజమని మాత్రం నమ్మొద్దండి. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా స్టార్టింగ్లో ఇలా పాట అయితే పాడింది అనుకొని భయపడ్డారా? అదేం లేదండి. నేను మొన్న శివరాత్రి అయితే వచ్చింది కదా, అది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకున్నాను. ఇదిగోండి, మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయింది. ఏంటబ్బా వాకిట్లో చుక్కలు ఇటు అటు పెట్టి తిరుగుతుంది అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. అది వాకిట్లో వచ్చేసి నేను ఫోన్ స్టాండ్ అయితే పెట్టాను కదా, అది ఆన్ చేసి ఆఫ్ చేసి కొంచెం కొంచెం కాదేనండి, ప్రతి వీడియోలో చాలామందికి చాలా అయితే శ్రమే ఉంటుంది. అది వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు అలా స్కిప్ చేస్తుంటారు కదా, దాని వెనుక కష్టం మాత్రం ప్రతి ఒక్కరికైతే చాలానే ఉంటుందండి. అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలని అయితే ఈ విధంగా చేశాను. తర్వాత మా పాప వచ్చిందిలేండి. అది వచ్చేసి ఇదిగోండి, ఈ ముగ్గు వచ్చేసి ఆల్రెడీ అది కొంచెం ఉన్నదైతే చాలా టైం పట్టింది వేసేదానికైతే. ఇది నేను ఓన్గా కొంచెం క్రియేట్ చేసి ఇటు అటు మార్చేసి కొంచెం లాస్ట్లో ఓన్గా అయితే వేసేసాను. తర్వాత లేట్ అయిపోతుందని మా పాప అయితే కలర్స్ వేయడానికి అయితే వచ్చింది. ఇదిగోండి, ముందు మా లక్కీ అయితే ముగ్గులు చూసేదానికి అయితే రెడీగా ఉంటుంది. మా పాప అయితే తర్వాత కలర్స్ అయితే వేసింది. ఏమైనా ఇంట్లో ఆడపిల్లలకి ఇలా చిన్న చిన్న పనులు అయితే మనం అలవాటు చేస్తుండాలి. చూసారా, ముందు తనైతే కలర్స్ రంగులు వాకిట్లో వేయకుండా నాకైతే పూస్తుంది. ఇదేదో పెద్ద హోలీ పండుగ అయితే అనుకునింది. కాకపోతే కలర్స్ వేయడానికి ఇంకా నీట్గా టైం పెట్టి వేసింటే మాత్రం ఇంకా చాలానే బాగుండేదండి ముగ్గు అయితే. కాకపోతే గుడికి వెళ్ళాలి కదా, అందువల్ల లేట్ అయిపోతుందని హడావిడిగా అయితే ఇలా వేసేసాను. చూడండి, ఏ ముగ్గైనా మనం ఎంత సింపుల్గా వేసినా మనం వేసే దాంట్లో దానికి కలర్స్ తగ్గిన మనం సెలెక్ట్ చేసుకొని వేసే దాంట్లో మాత్రం ముగ్గు చాలా అందంగా వస్తుంది. ఏమైనా కూడా అయితే నాకు కొంచెం అవుట్లైన్ ఇటు అటు అయితే కొంచెం బాగా అయితే రాదండి. అది ముగ్గు అయితే ఈ విధంగా ఎలానో వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ మేము గుడికి అయితే వచ్చాము. ఇది ఏ ఊరంటే, ఒక్క నిమిషం, ఇది వచ్చేసి పెన్నా నదికి ఎదురుగా పోతిరెడ్డిపాలెం కట్టపైన అయితే అక్కడైతే ఈ గుడి కాదండి, మామూలుగా ఇలా శివలింగాన్ని అయితే ఈ విధంగా ప్రతిష్ఠించారు. ఇది రానున్న రోజుల్లో గుడి అయితే కట్టాలని ప్లాన్ చేసుకుని ఉన్నారు. అయితే శివలింగం ప్రతిష్ఠ మాత్రం చాలా చక్కగా అయితే సాక్షాత్తు ఆ పరమశివుడే ఇక్కడ వెలిసాడన్నంత చక్కగా అయితే చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ అయితే పొలాలు, అసలు ఖాళీ ప్లేస్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ చూసేదానికి కూడా చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇదిగోండి, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చిన్న నంది విగ్రహం శివయ్యకి ఎదురుగా. ఇక్కడైతే ఎక్కువగా పొలాలు అయితే ఉంటాయి. మామూలుగా నెల్లూరు అంటే ఎక్కువగా పొలాలే కదండి. పచ్చని ప్రదేశాల్లో సాక్షాత్తు ఆ పరమశివునికి మన చేతులతో ఈ విధంగా అయితే పాలు, నెయ్యి, పంచదార, చెరుకు రసం అలా అన్ని ద్రవ్యాలతో ఆ పరమశివునికి మన చేతులతో అభిషేకం అయితే చేయించుకున్నాడు. చూసారా, ఇక్కడ చూడండి, అన్ని అభిషేకాలు అయ్యాక మళ్ళా వచ్చేసి స్వామికి ఇలా శుభ్రపరిచి తర్వాత పాలాభిషేకం కూడా చేశారు. ఎక్కువగా పాలాభిషేకం అయితే అందరూ అయితే చక్కగా చేశారు. శివునికి పాలాభిషేకం అంటే ఈరోజు కాదండి, ఆ రోజు శివరాత్రి రోజు అయితే మహాశివునికి ఎక్కువగా పాలాభిషేకం అంటే ఇష్టం కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, అందరం ఈ విధంగా అయితే అభిషేకాలు అయితే చేసాము. ఇప్పుడు వచ్చేసి మామూలుగా ముందుగా వినాయక స్వామికి, తర్వాత సుబ్రహ్మణ్యం స్వామికి, ఆ తర్వాత వచ్చేసి శివయ్యకి ఈ విధంగా అభిషేకాలు అయితే ఆ రోజు చేసాము. అదేవిధంగా కొన్ని పూజారి గారు అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదని అయితే పక్క నుండి
ప్రతి ఒక్కరి చేత ఇదే విధంగా చూడండి అభిషేకాలతో స్వామి ఎంత కళకళలాడుతున్నాడు కదా! ఏమైనా కూడా ఆ మహాశివరాత్రి రోజు ఈ విధంగా అభిషేకం మన చేతులతో చేయాలన్నా ఎంతో అదృష్టమైతే ఉండాలి కదా! ఇప్పుడొచ్చేసి అక్కడి నుంచి ఇంకొక ఊరికైతే బయలుదేరేసాము. ఇదిగోండి అసలు సిసలైన చూడండి, అసలు నాకు మాటలైతే సరిపోవట్లేదండి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అయితే మనం ఎక్కడ చూడలేదు కదా! ఇదొచ్చేసి ధ్యాన మందిరం. దీని స్థలం వచ్చేసి పోతిరెడ్డిపాలెం గంగవరం దగ్గర అయితే, ఇది కూడా పెన్నా నది దగ్గరేనండి. ఇవి వచ్చేసి ఈ గుడి అయితే అక్కడైతే ఉంది. ఇక్కడ కింద వచ్చేసి ధ్యాన మందిరం. కొంచెం సేపు అయితే వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఒక అరగంట సేపు అయితే ధ్యానం చేసి అక్కడ మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలాగైతే అక్కడ చూసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఆ గుడి మొత్తం ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి మనకైతే నేర్పిస్తుంది కదా! మహాభారతం, ఇంకా వచ్చేసి రకరకాల పురాణాల బొమ్మలు, కథలు ఇవైతే చాలా చక్కగా అయితే వివరించారు కదా! మనం కనుక పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడైతే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇక్కడ ప్రదేశాన్నైతే. అంత చక్కగా చూడండి విభీషణుడు బొమ్మ ఎలా అయితే నిద్రపోతున్నాడో ఇక్కడ వచ్చేసి చూసారు కదా! ఆంజనేయ స్వామి లంకా దహనం ప్రతి ఒక్క బొమ్మలో కొలువైతే అసలు చాలా చక్కగా అయితే మనకెన్నో తెలియని విషయాలను కూడా ఈ బొమ్మల ద్వారా చక్కగా అయితే వివరించారు కదా! అసలు చూడాలన్నా మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ఈ వీడియో చూసినాక పిల్లల్నైతే ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళారంటే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి మా వారు ధ్యానం చేసిన దృష్టి ఎంత మా వారిపైనే ఉంటుంది. నేను మాత్రం ఎప్పుడు ధ్యానం చేయలేదులేండి. నాకు వీడియో తీసుకోవడానికే ఉన్న టైం అంతా సరిపోతుంది. ఇదిగోండి తను మా తోడికోడలు, మా మరిది. మేము ఎక్కడికి రావాలన్నా మామూలుగా మా ఫ్యామిలీ అయితే కలిసి అయితే వస్తాము. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నా చిట్టి బంగారు తల్లి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మా వారైతే ఆ ఫోటో అయితే ఒక్క నిమిషం మీకు అది వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి చూసారు కదా మా వారు వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్యాన మందిరంలో ఈ విధంగా ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదా స్వామివారి దగ్గర మన ఫోటోలు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి. ఇది వచ్చేసి నాకైతే అచ్చం లామినేషన్ ఫోటో లాగా అయితే అనిపించింది. చాలా అయితే బాగుంది. ఇక్కడ అసలు మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని అయితే ఇలా ఎప్పుడు మనమైతే చూడలేదు కదా! చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కాసేపు ఇక్కడైతే మనం ప్రశాంతంగా కూర్చోగలిగితే మాత్రం అసలు ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. ఇదిగోండి ఆదిశంకరాచార్య గారు చాలా విగ్రహాలైతే అసలు చూడ్డానికే ఎంతో ప్రశాంతంగా అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఆ రోజు శివరాత్రి రోజు ఈ పిల్లలైతే ఈ పాప అయితే ఫ్రంట్‌లో పాప చాలా యాక్టివ్‌గా ఉంది కదా! ఆ పాపనే కాదు అందరూ అయితే చాలా చక్కగా అయితే చేశారు ఈ పాట. చాలా అయితే చాలా బావుంది. ఇదిగోండి అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. మీరు ఇది వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మనం చేయగలిగిందల్లా ఆ పిల్లలకి ఈ విధంగా అయితే కొంచెమైనా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా! అది మీరు కేవలం నా వీడియోలో అని మాత్రం అనుకోకండి. ఏమైనా కూడా ఎటువంటి పిల్లల్ని చూసి మీరు ఏ విధంగా అయినా ఎక్కడైనా కనిపించినప్పుడు ఒకసారి అభినందించారంటే వాళ్ళకి ఆనందమే వేరు కదా! అందుకని కేవలం నా వీడియోలో మీకు ఈ విధంగా షేర్ చేశాను అంతేనండి. నేను ఏ విధంగా ఏ స్వార్థం కోసమో మాత్రం ఈ విధంగా అయితే మీకు చెప్పట్లేదు. విశ్వేశలింగమై కనికరించరా తమునికి పరమర పరగని
చూశారు కదా, ఏమైనా పిల్లల్ని మాత్రం ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఈ డాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ అయితే వాళ్ళని అభినందించి తీరాల్సిందే కదా. ఇదిగోండి, ఈ బొమ్మ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, బాబా సినిమాలో తను హిమాలయాల్లో ఉంటాడు కదా, ఆ బాబా మామూలుగా ఏంటబ్బా వెంకయ్య స్వామిని మా నాన్న అనుకుంటున్నారు కదా. అవునండి, తను మాత్రం అందరికీ నాన్నే. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ వాతావరణంలో మాత్రం ఇలా వెంకయ్య స్వామి వారు బాబా ప్రతి ఒక్క బొమ్మలు అయితే చాలా చక్కగా అయితే ప్రతిష్ఠించారు. అసలు వాతావరణం అయితే మనం మాటల్లో చెప్పలేము, అంత ప్రశాంతంగా అయితే ఉంది. ఓకేనండి, అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇక్కడ శివయ్యకి అలంకారం చక్కగా అయితే చేశారు. ఎంతో చక్కగా పూజలైతే ఇక్కడ జరిగాయి. తర్వాత అన్నదానం కూడా చేశారు. అక్కడ భోంచేసుకొని ఆల్రెడీ మేము మార్నింగ్ 11కి అయితే వచ్చాము. అప్పటి నుంచి ఇక్కడికి ఇందాక చూపించాను కదా, ఆ గుడికి వెళ్ళొచ్చే లోపల ఇప్పుడు టైం 3 అయితే అయింది. ఈరోజు కాదండి, ఆ రోజు శివరాత్రి రోజు వచ్చేసి ఇది మా తోట. మొన్నే మా నిజమని మాత్రం నమ్మొద్దండి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ మేము వచ్చేసి 7 గంటలకైతే బయలుదేరాము. ఇది వచ్చేసి గండవరం శివాలయము. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ప్రతి శివరాత్రికి అయితే స్వామివారికి విశేష అభిషేకాలతో అలంకారాలతో పూజలు అయితే చక్కగా అయితే జరిపిస్తారు. ఇక్కడ తిరునాళ్ళు కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఇదిగోండి, శివాలయంలో మామూలుగా ప్రతి శైవ క్షేత్రాల్లో అయితే మహాశివరాత్రి రోజు ఎక్కువగా ఈ విధంగా పూజలు అయితే చక్కగా చేస్తారు కదా. ప్రతి శివాలయంలో మాత్రం జనాభాకి అయితే అస్సలు సందు ఉండదు కదా. మామూలుగా అయితే చూడండి, ఎన్నో కోటి దీపాల వెలుగులో సాక్షాత్తు ఆ పరమశివుడిని చూడడానికి కూడా అయితే సరిపోయి అయితే ఉంటాడు కదా. సాక్షాత్తు ఆ పరమశివుడి కైలాసమే ఇక్కడ వెలిసిందన్నట్టుగా ఉన్నాడు కదా. శివపార్వతులు అయితే ఎంతో చక్కగా సెట్టింగ్ అయితే చేశారండి. చూశారు కదా, సాక్షాత్తు ఆ పరమశివుని కైలాసమే ఇక్కడ వెలిసిందన్నట్టుగా అయితే స్వామివారు విశేష అలంకారంతో సెట్టింగ్తో చాలా చక్కగా అయితే చేశారు కదా. ఎంతో చక్కగా శివరాత్రి పూజ ఈ విధంగా అయితే జరిగింది. ఇదిగోండి, మా ఫ్యామిలీ ఏమైనా కూడా గుడికి ఇలా ఎక్కడికైనా మనం ఒక్కళ్ళే వెళ్ళేదానికంటే అందరం మన చుట్టాలతో వెళ్ళిన ఆనందం చాలా బాగుంటుంది కదా. మనం ఒక్కళ్ళే వెళ్ళేదానికి నలుగురితో కలిసి వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఎంతో ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులతో ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదే విధంగా మనం అందరం కలిసి కుటుంబంతో గుడికి వెళ్ళినప్పుడైతే ఇంకా ఆనందం అయితే అస్సలు చెప్పనవసరం లేదండి. చూశారు కదా, దీపాల వెలుగు శివయ్య దీపాలని ఎంతో చక్కగా అయితే అందరూ పూజలు అయితే చక్కగా విశేషంగా అయితే చేసుకున్నారు. ఇదిగోండి, తిరునాళ్ళలో దీపాల వెలుగులో స్వామివారి లైటింగులు ఎంతో చక్కగా అయితే చేశారు కదా. మామూలుగా తిరునాళ్ళలో అయితే ఈ విధంగా ఎంతో సందడిగా వైభవంగా అయితే ప్రతి ఒక్క స్వామివారి తిరునాళ్ళు అయితే ఎంతో చక్కగా అయితే చేస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక ఉదయం నుంచి స్వామివారి త్రిశూలం బొట్టు కూడా చాలా చక్కగా అయితే కుదిరింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇంకా తిరునాళ్ళు అయితే ఈ విధంగా బొమ్మలు ఇంకా మనకు కావాల్సినవన్నీ విశేషంగా ఇక్కడైతే దొరుకుతాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి,
స్వామివారికి ధ్వజారోహణ అలంకారం అయితే చక్కగా అయితే చేస్తున్నారు. అయితే ఇది వచ్చేసి టైం పడుతుంది ఈ బొమ్మని ఇక్కడ విగ్రహాన్ని తిప్పాలంటే మాత్రం. కానీ మేమైతే ఎక్కువ అంతసేపు అయితే ఉండలేదులేండి. ఇప్పటికే చూసారు కదా, ఉదయం ఇంటి నుంచి 11 గంటలకు బయలుదేరి ఇంకా అప్పటి నుంచి అయితే ఇప్పుడు నైట్ వచ్చేసి 10:30 అయితే అయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మీరే ఆలోచించుకోండి. ఉదయం నుంచి ఈ టైం దాకా అయితే ఇంకా చెప్పలేం కదా. ఇప్పటికే చాలా సమయం అయితే పట్టింది. చూసారు కదా, ఆ రోజు మహాశివరాత్రి రోజు ఈ విధంగా అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అండ్ చేయండి. ప్లీజ్ ఉంటానండి. నచ్చితే లైక్ బాయ్. చేయండి, షేర్ చేయండి, ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.